నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీ లిక్కర్ స్కామ్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇందులో ఏకంగా మాజీ సీఎం హస్తం కూడా ఉందని ఈడీ భావిస్తోంది. మద్యం కుంభకోణంలో వచ్చిన 3,000 కోట్ల రూపాయల నిధుల సరఫరా చివరికి సీఎం ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. దీంతో ఆయనను విచారిస్తే ఈ కేసు కొలిక్కి వస్తుందని ఈడీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా పొలిటికల్ అండ్ లీగల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే అది ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ అనే చెప్పాలి. ఈ మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరినట్లు కనిపిస్తోంది. ఈ భారీ స్కామ్ లో ఫైనల్ బెనిఫిషియర్ ఎవరు అనే దాన్ని తేల్చే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ఈడీ నోటీసులు ఇచ్చి విచారించబోతుందనే లీకులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు ఈడీ దర్యాప్తులో కూడా అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఏపీలో ఈ మద్యం కుంభకోణం ఎలా స్టార్ట్ అయింది? వైసీపీ గవర్నమెంట్ ఈ స్కామ్ ను ఎలా డిజైన్ చేసింది? ఎవరెవరికి ఇందులో వాటాలు వెళ్ళాయనే పూర్తి వివరాలను లీగల్ డాక్యుమెంట్స్ అండ్ సిట్ ఛార్జ్ షీట్ ప్రకారం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ స్కామ్ హిస్టరీని గమనిస్తే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నియంత్రణ చేస్తామనే స్లోగన్తో ఒక కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టింది. మద్యం ధరలను విపరీతంగా పెంచేసి సేల్స్ తగ్గించి ప్రజలను మద్యానికి దూరం చేస్తామంటూ అప్పట్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అందుకోసం అదనపు రీటైల్ ఎక్సైజ్ సుంకం అనే ఒక కొత్త ట్యాక్స్ ను తీసుకొచ్చింది. అయితే ధరలు పెరగడంతో ఆటోమేటిక్ గా సేల్స్ పడిపోయాయి. సేల్స్ పడిపోవడంతో గవర్నమెంట్ కు వచ్చే రెవెన్యూతో పాటు పర్సనల్ లంచాల వసూళ్లు కూడా తగ్గాయని సిట్ తన రిపోర్ట్ లో పేర్కొంది. దీంతో వైసీపీ ప్రభుత్వం వెంటనే యూటర్న్ తీసుకుంది. మళ్ళీ ఆ సుంకాన్ని తగ్గించి లిక్కర్ ప్రైజెస్ తగ్గించేసింది. ఎప్పుడైతే రేట్లు తగ్గాయో మళ్ళీ సేల్స్ విపరీతంగా పెరిగాయి. దాంతో పాటే లంచాల కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి అనేది మెయిన్ ఆరోపణ. అయితే ఈ స్కామ్ ను చాలా ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా లిక్కర్ కంపెనీల బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక కేసు మధ్యానికి ఇంత అని ఒక ఫిక్స్డ్ రేట్ లంచంగా డిమాండ్ చేస్తారట. ఇలా ఒక్కో కేసుకు కనీసం 150 నుండి గరిష్టంగా 600కు లంచాల రూపంలో వసూలు చేసినట్లు సిట్ తన 350 పేజీల ఛార్జ్ షీట్ లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే అడిగినంత లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నారో ఆయా మద్యం బ్రాండ్లకు మాత్రమే నిబంధనలకు విరుద్ధంగా ఏపీ గవర్నమెంట్ భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఇక లంచాలు ఇవ్వడానికి నో చెప్పిన పాపులర్ అండ్ పేరున్న కంపెనీల బ్రాండ్లకు అసలు ఆర్డర్లే ఇవ్వకుండా వాటిని పూర్తిగా మార్కెట్ నుంచి తరిమేశారు. దీనివల్ల ఏపీ ప్రజలకు తెలిసిన బ్రాండ్లు కాకుండా ఎప్పుడూ వినని కొత్త కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ దందా ద్వారా వసూలైన వేల కోట్ల రూపాయలు చివరికి ఎక్కడికి వెళ్ళాయి? ఇందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు అనే కోణంలో సిట్ దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో మెయిన్ అక్యూజ్ గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల మద్యం కంపెనీల నుంచి సుమారు 50 కోట్ల నుండి 60 కోట్ల వరకు క్యాష్ కలెక్ట్ చేసేవారని ఛార్జ్ షీట్ లో ఉంది. ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అప్పటి వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డితో పాటు జగన్ సతీమణి భారతికి నమ్మకస్తుడిగా ఉంటూ భారతీ సిమెంట్స్ ఫైనాన్షియల్ మెటల్స్ చూసుకునే డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని తెలుస్తోంది. వీరంతా ఆ కలెక్ట్ అయిన మనీని ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని, ఇలా దాదాపు 5 ఏళ్ల కాలంలో 3,500 కోట్ల మేర భారీగా దోపిడీ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఇప్పుడు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు 3,500 కోట్ల రూపాయల లంచాల సొమ్ము ఎక్కడికి మళ్ళింది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, లేదా ఏ అకౌంట్లలోకి హవాలా రూపంలో వెళ్ళిందనే మనీ లాండరింగ్ కోణంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు మరికొంతమంది కీలక నేతల ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిలిచి ఈడీ ఆఫీస్లో స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వీరి ఇళ్లలో జరిగిన రైడ్స్ లో దొరికిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ స్కామ్ లో అసలు సూత్రధారి మరియు ఫైనల్ బెనిఫిషియర్ జగన్మోహన్ రెడ్డి అని ఒక కంక్లూజన్ కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కేసుకు ముగింపు పలకాలంటే ఆయన్ను విచారించడం ఒక్కటే మిగిలి ఉంది. అందుకే జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ లీగల్ గా ప్రాసెస్ రెడీ చేస్తుంది. మరి ఈ కేసులో జగన్ జైలుకు వెళ్తారా, లేక ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది
అనేవి తెలియాలంటే వేచి చూడాల్సిందే.